హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడి పెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన 999 నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు. విష్ణు సహస్రనామం అంటారు, అసలు సహస్రనామం కాదు అది, అదొకటే నామం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు, అంతే యథార్థం. కాబట్టి శుకుడు చెప్పాడు ఆ మాట, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో. కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి తత్వము ఈ కంటి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతార. తార పైన, అవతార కిందకి, వ్యతిరేక పదాలు. తారస్థాయిలో పాడుతున్నాడంటారు, అంటే పైన. అవతార కిందకొచ్చి, ఈ కిందకొచ్చినటువంటి క్రమం అంటే మాంసనేత్రమునకు ద్యోతకమైంది, అర్హతలతో సంబంధం లేదు. అందుకే రాముడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఆ రోజుల్లో. కృష్ణుడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు. ఇప్పుడు ఎలా కనపడతాడా అంటే సాధనాబలం ఉన్నవాడికి కనపడతాడు, సాధనాబలం లేనివాడికి కనపడ్డాడు. అది తార అవతార. బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞులు. అందుకని బలరాముడు రాలేదు. ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది, అది కృష్ణుడు ఒకడే చెయ్యాలి, తన స్పర్శ ఉండకూడదు అక్కడ. అందుకని రాలేదు బలరాముడు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది, భవిష్యత్తు తెలియదు, భూతకాలం తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం. ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి. దాన్ని సర్వజ్ఞత్వం అంటారు, అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి బలరాముడు రాలేదు. కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని? తెలుసు. కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు. అది ఈశ్వరుడికి ఉండే లక్షణం. తాను శక్తివంతుడని, అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట, నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను, లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు. ఈ 7 జోలికి ఎప్పుడు వెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు.